కావాలి అంటే ముందుగా నీ హృదయాన్ని శుభ్రం చేసుకో. నీ హృదయాన్ని శుభ్రం చేసుకుంటే నీ హృదయంలోకి యేసయ్య వస్తాడు. ప్రియమైన బిడ్డ, యేసయ్య వచ్చి నడిపిస్తాడు. ఆత్మస్వరూపిగా నేను ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా నువ్వు ముందుకు సాగాలో, ఏ విధంగా ఈ లోకపు యాత్రలో జీవితంలో ముందుకు సాగాలో నా యేసయ్య నేర్పుతాడు. నీకు రక్షకుడిగా ఉన్నాడా? రెండవదిగా నీకు కాపరిగా ఉన్నాడా? ప్రియమైన బిడ్డ, నీకు ఆయన దేవుడిగా ఉన్నాడా? ప్రభువుగా ఉన్నాడా? లేదా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే కొన్ని గుణాలు నీలో ఉన్నాయా? పూర్ణ హృదయంతో, పూర్ణ సత్యంతో, పూర్ణ ఆత్మతో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ప్రియమైన బిడ్డ, మనం చెప్పగలమా? నేను చెప్పగలనా? పూర్ణ హృదయంతో నిన్నే ప్రేమిస్తున్నాను. నా కుటుంబం కంటే, నాకు ఇచ్చిన ఈవుల కంటే, నాకు ఇచ్చిన డిగ్రీల కంటే, నాకు ఇచ్చిన మరి ధనము కంటే, నాకు ఇచ్చిన ఐశ్వర్యం కంటే, నాకు ఇచ్చిన వస్తువుల కంటే, నాకు ఇచ్చిన కుటుంబం కంటే నిన్ను ప్రేమిస్తున్నానా? ప్రియమైన తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని నిన్ను రక్షించడానికి ఈ లోకానికి పంపించాడు. మరి నువ్వు ఆయన్ని ఏ విధంగా ప్రేమిస్తున్నావు? క్రిస్మస్ రోజున ప్రేమ అనేది అర్థం తెలియకుండా యేసు ప్రభువు లేని క్రిస్మస్ 0, 0తో సమానం. దేవుడి గృహంలోనికి రాడు. ప్రియమైన బిడ్డ, ముందుగా నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆయన్ని వేడుకుంటే తప్పకుండా ఆయన ప్రేమ, దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడుతుంది. ప్రియమైన బిడ్డ, దేవుని ప్రేమ కుమ్మరించబడితే ఏం జరుగుతుంది సిస్టర్ అని మీరు అడగొచ్చు. ఏం జరుగుతుంది అంటే రూపాంతర అనుభవం పొందుతాం. మీ మనసు మారిపోతుంది, ప్రేమ కలుగుతుంది. అందరినీ చూసి క్షమిస్తావు, అందరినీ దీవిస్తావు, అందరితో ప్రేమ కలిగి ఉంటావు. అంతేకాదు సహాయం చేస్తావు. గివింగ్ అనేది నీలోనికి వస్తుంది. ఎప్పుడు నువ్వు ఇలా దాచుకోవాలి అన్న మనసు పోతుంది. చాలా మంది దేవునికి ఇవ్వరు, దేవుని సేవకులకి ఇవ్వరు. దేవుడు ఆత్మీయ ఆహారాన్ని భుజిస్తారు కానీ ఆత్మీయ ఆహారాన్ని భుజించే బిడ్డలకి ఇవ్వరు. కానీ దేవుని సేవను ఇంకా పెంచాలనే దానికి ముందుకు రాడు. కేవలము నా కుటుంబం, నా బిడ్డలు, నా తిండి, నా ఆహారం. దేవుని మనస్సు అది కాదు. ప్రియమైన బిడ్డ, దేవుడే తన ప్రియ కుమార్నే నిన్ను ప్రేమించి ఆయన ఈ లోకానికి ఇచ్చేస్తే నువ్వు దేవి ఇస్తున్నావు.